దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక వారారంభములోనికి మనము ప్రవేశించాం. గడిచిన పునరుద్ధాన దినాన మనము మన సంఘాలలో ప్రభువుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి కలిసి ఏక కుటుంబముగా ఆయన భోజన పాత్రను సమీపించడానికి, ఆయన రక్తములో పాలివారమై పరిశుద్ధులమవడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన కృప. దేవుని బిడ్డరా, మనలను పరిశుద్ధపరచగలిగేటటువంటి సాధనము ఆకాశము క్రింద భూమి మీద ఎక్కడ ఏమీ లేనే లేదు. ఒక్కటి మాత్రం ఉన్నది, అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. ఆ ఒక్క రక్తం మాత్రమే మనలను పవిత్రపరచగలదు, పరిశుద్ధపరచగలదు, పునీతులనుగా చేయగలదు. ఇక ఏది కూడా, ఏ పద్ధతి కూడా, ఏ విధానము, ఇక మీరు ఏ నిబంధన, అదేది కూడా మనలను పవిత్రపరచలేవు. యేసు ప్రభువారి యొక్క రక్తము, క్రొత్త నిబంధన రక్తము. అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరొక దినాన అనుదిన వాక్యాహారంలో మనం పాలు పొందటానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృప, అందుకై దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డరా, అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. నేటి వాక్యాహారము కొరకు గ్రంథములో నుంచి, పరిశుద్ధ గ్రంథములో నుంచి, కీర్తనల గ్రంథం దావీదు రచించిన 40వ కీర్తనలో ఒక చిన్న మాట ఈ దినాన మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. 40వ కీర్తన 6వ వచనం. 40వ కీర్తన 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక చిన్న తలంపును ఈ ఉదయకాల సమయాన, వారారంభాన, అనుదిన వాక్యాహారానికి ఈ వారంలో తొలి దినము, అందులో చిన్న తలంపును మీకు జ్ఞాపకం చేయాలని, తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. మరి ఏం కోరినట్టయినా? బలులు కోరలేదు, నైవేద్యాన్ని కోరలేదు, బాగానే ఉంది. మరి కోరినది ఏమిటి? ఏమి కోరినట్టు? దేవుడు మన యొద్ద నుంచి ఆశించినది ఏమిటి? దేవుని బిడ్డారా, ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయము 22వ వచనం చూస్తే, నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. బలులను గురించి, నైవేద్యాన్ని గురించి నేను వారితో ఏం చెప్పలా. మీరు ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించబడినప్పుడు, వెలుపలికి కొనిపోబడినప్పుడు మీ పితరులకు నేను చెప్పిన మాట ఏమిటి? ఏం చెప్పాను వారికి? బలులు కావాలని కోరానా? నైవేద్యం తెమ్మని చెప్పానా? అలా నేను అడగలేదే. అట్టి వాటిని గురించి నేను ఏ విధమైన ఆజ్ఞ ఇవ్వలేదు మీకు. ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. బలు తెమ్మని,
నైవేద్యం సమర్పించమని నేనేం అడగలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి చితిని. వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఆజ్ఞ గురించి మాత్రమే నేను వారికి చెప్పాను. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. సరే, ఆ విషయాన్ని అలా ఉంచుదాం. ఏదేమైనా ఆ వచనాన్ని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, నైవేద్యం తెమ్మని కానీ, బలులు సమర్పించమని కానీ, మరి ఏ ఇతర బలులైనను దాని విషయమై నేను ఏనాడు ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. నేను వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే నా మాట వినమని, అంతే. ఇది ఈ 40వ కీర్తనలో కూడా ఇదే విధమైనటువంటి మాట. ఈ వచనాన్ని పోలినదే ఇర్మియా గ్రంథంలోని మాట, లేక ఇర్మియా గ్రంథంలో మనం చెప్పుకున్న మాట 40వ కీర్తనలో మాట. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు తెమ్మనలేదు, నీవు అడగలేదు. మరి ఏం తెమ్మన్నట్టయ్యా? ఏం కావాలి? ఏం తీసుకురావాలి? ఏమడిగాడు? అదేం చెప్పకుండా బలులు నైవేద్యం నువ్వు కోరలేదని చెప్పి ఏమన్నాడు తెలుసా? నీవు నాకు చెవులు నిర్మించుచున్నావు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఇదట, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. ఇది దేవుడు కోరింది. దేవుని బిడ్డారా, జాగ్రత్తగా ఈ మాటను మీరు గమనించండి. ఆయన ఏమి కోరలేదు కానీ నాకు చెవులు నిర్మించాడు. ఏమి కోరలేదు కానీ చెవులు నిర్మించాడు. ఏమిటి అసలు సందర్భ శుద్ధి ఉన్నట్టుందా? ఇది అడగలేదు, ఇంకేమైనా అడిగి ఉండాలేమంటే ఏమి అడగకుండా చెవులు నిర్మించాడు అంటున్నాడు. చెవులు నిర్మిస్తే ఏంటంట? చెవులు నిర్మించుటలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి? నా బలులు వద్దన్నాడు, నా నైవేద్యం వద్దన్నాడు, కానీ నాకు చెవులు నిర్మించి ఉన్నాడు అన్నాడు. అవేమి కోరలేదయ్యా అని చెవులు నిర్మించారన్నాడు. అంటే దాన్ని భావము మనకు ఏం గోచరం అవుతుంది చెప్పండి? ఏమవుతుంది? చెవులు నిర్మించాడు అంటే అది దేనికి సూచన? నీ బలులక్కర్లేదు కానీ నా మాట విను అనుటకు సూచన. నా మాట విను, చెవులు నిర్మించాను నేను. మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే, నైవేద్యము సమర్పించుట కంటే, బలమైన పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నీవు మాట వినాలని ఆశతో ఆయన నీకు చెవులు పెట్టినాడు, చెవులు నిర్మించాడట, చెవులు నిర్మించాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆలోచన నెరిగి దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవుని మాట లోబడాలి, దేవుని మాటను గైకొనాలి. నేను ఏమి బలులు అడగలేదు, నా మాట వినండి అన్నాడు ఇర్మియాలో. నీవు నైవేద్యం కోరటం లేదు, నాకు చెవులు నిర్మించావు అన్నాడు 40వ కీర్తనలో. అంటే
మనము మాట వినేవారుగా ఉండాలి, చెవులు కలిగిన వారుగా ఉండాలి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. దేవుని బిడ్డారా, కనుక ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని మాట విను ప్రజలముగా ఉందాం. దేవుని మాట విందాం. తద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుడు ఈ దినమంతా మీకు దైవస్వరము విను చెవిని అనుగ్రహించునుగాక. ఆమెన్. దయగలిగిన తండ్రి, మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు పలికిన పలుకు కొరకు స్తోత్రం. మీరిచ్చిన వాక్కు కొరకు స్తోత్రం. వాక్కు దీవించండి, హృదయంలో ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్.